ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసు మాట వినటానికి ఉదయకాశంలో ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 10వ అధ్యాయములో 5వ వచనం నుండి 15 వచనాల వరకు ధ్యానించుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరియలు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగిల్నైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయి. ఆ ఇంట్లో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంట్లోనైనను ఆ పట్టణంలోనైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు సెలవిచ్చిన అమూల్యమైన ఈ వాక్యం కొరకు రండి మనం ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం. దేవుడు పిలిచి ఏర్పరచుకొని పరిచర్య పంపిస్తున్నప్పుడు ఏ పరిచారకుడునో ఏ సేవకుడునో తన దేహము గురించి, ఆహారము గురించి, వస్త్రము గురించి, తన జీవిత విధానము గురించి విచారించకూడదు. ఎందుకంటే సేవకుడా, దేవుడు నిన్ను పిలిచాడు. ఓ దేవుని బిడ్డ, నిన్ను ఏర్పరచుకుంది దేవుడు. నీకు సేవకు పంపించేది దేవుడు. సో నువ్వు సేవకు వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ అన్ని ఇన్స్ట్రక్షన్ ప్రభు చెప్తా ఉన్నాడు. నియమ నిబంధనలు, సువార్తల్లో ఉన్న నియమ నిబంధనలు ఈ 5వ వచనం నుండి 15 వచనాలలో మనము చదివాం. అన్యజనుల పట్టణంలోనికి వెళ్ళకూడదు అని ఆ రోజుల్లో యేసు ప్రభు శిలువలో మరణించక ముందు ఆయన కేవలము యూదుల మధ్యకు వచ్చాడు కనుక యూదుల పట్టణాల్లో ప్రవేశించండి, ఇశ్రాయేలు పట్టణంలో ప్రవేశించండి అని తన యొక్క శిష్యులకు, అపోస్తలులకు ఆయన ఆదేశించాడు. అది కేవలము నశించిపోయిన ఇశ్రాయేలు జనాంగానికి రక్షణ నిమిత్తము. అయితే యేసును వారు గుర్తించక కలవరి చంపివేసిన తర్వాత యేసు ప్రభువారు ఈ రాజ్యం వార్త అన్యజనులకు ఇవ్వబడుతుంది అని ఒక గొప్ప భాగ్యము అన్యజనులను మనకిచ్చాడు. ఈరోజు అన్యజనుల పట్టణములో సువార్త జరుగుతుంది. ఇశ్రాయేలు సువార్త అయితే వినకుండా మూసివేశారు, విడిచిపెట్టారు. అయితే అన్యజనులకు దేవుడు ద్వారము తెచ్చాడు. అన్యజనులైన సకల ప్రపంచంలో ఉన్నటువంటి
వందలాది దేశాలు, వీరు యూదులు కారు, ఇశ్రాయేలీయులు కారు, అన్య జనాంగం అని పేరు. అయితే ఆ రోజులైతే శిష్యులకు, అపోస్తలులకు అన్యజనుల పట్టణంలోనికి మీరు ప్రవేశించొద్దు అని ప్రభువు హెచ్చరిక చేశాడు. ఎక్కడికి వెళ్ళాలట? నశించిపోతున్న ఇశ్రాయేలు మధ్యకే వెళ్ళుడి అని చెప్పాడు. వెళ్ళినప్పుడు మీరు సంచి పట్టుకొని వెళ్ళకండి. బంగారం, వెండి కానీ, ప్రయాణం ఖర్చు కానీ, భోజనం గురించి కానీ ఏమీ తీసుకొని వెళ్ళకండి. ఎందుకంటే మీరు వెళ్ళేది నశించిపోతున్న యూదుల దగ్గరికి. వారు వారి ఇంట చేర్చుకుంటారు. మీరు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఏ గృహానికైతే ప్రేరేపణ దేవుడు ఇస్తున్నాడో అక్కడికి మీరు వెళ్ళినప్పుడు వచ్చే వరకు ఆ గృహంలో నివసించండి. ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పండి అన్నాడు. షాలోమ్ అని చెప్పాలి. ఏ ఇంట్లో అడుగుపెట్టినా సమాధానం కలుగునుగాక అని చెప్పినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారందరూ సమాధానానికి పాత్రులైతే వారందరూ సమాధానం పొంది సంతోషంగా రాజ్య సువార్త అంగీకరిస్తారు. అద్భుతమైన దీవెన పొందుకుంటారు. ఒకవేళ గనుక ఆ ఇంట మిమ్మల్ని చేర్చుకోకపోయినప్పుడు మీ సమాధానం మీ వెంట వచ్చేస్తుంది. ఒక పట్టణము కానీ, ఒక గృహము కానీ మిమ్మను చేర్చుకొనక మిమ్మను పంపివేసినప్పుడు మీ పాదధూళి దులిపి ఆ పట్టణం నుండి మీరు బయటికి వచ్చేయాలి అంటాడు. ఎందుకు అంటే విమర్శ దినమందు సొదొమ గొమొర పట్టణము అగ్నిగుండం ద్వారా, అగ్ని గంధకం ద్వారా కాల్చబడింది. అంచె దినాల్లో అలాంటి సంఘటనే సువార్త రిజెక్ట్ చేసిన వారు, తిరస్కరించిన వారి జీవితానికి కూడా రాబోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య చెప్పిన ఇన్స్ట్రక్షన్లో, హెచ్చరికలో చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. యేసయ్య మనకు పంపిస్తున్నాడు. ఆ రోజైతే యూద పట్టణానికి, ఇశ్రాయేలు పట్టణానికి పంపించాడు. కానీ ఈరోజు సమస్త దేశానికి, సమస్త అన్యజనులందరికీ వెళ్ళండి అని. ఈరోజు చాలామంది సువార్థికులు పల్లెల్లో, పట్టణాల్లో, అన్యజనాంగముల ప్రదేశాల్లో, గృహాల్లో తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించినప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాం, కొట్టడం, తిట్టడం, హేళన చేసి మాట్లాడడం చేస్తూ ఉన్నారు. దేవుడు పంపించిన వార్త చెప్పనివ్వకుండా అడ్డగించి మా ఊర్లో ప్రభు గురించి చెప్పొద్దు అని బోర్డులు పెడుతున్నారు, హెచ్చరిక చేస్తున్నారు, సువార్తకు అడ్డుకుంటున్నారు. వారి గురించి ఏమీ బాధపడొద్దు. ఎందుకు అంటే సొదొమ గొమొర పట్టణాలు దేవుడు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాడు. వినేవారికి రక్షిస్తాడు, వినని వారికి ఒకరోజు శిక్ష విధిస్తాడు. నా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనము, దేవుని పరిచర్యకి మనం వెళుతున్నప్పుడు, దేవుని సత్య సువార్త ప్రకటించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం? సమాధానము కలిగి ఉండడానికని చెప్తున్నామా? ఒకవేళ అలా చెప్పినా సరే ఆ పట్టణస్థులు కానీ, ఆ గృహస్థులు కానీ మనను దూషించి పంపిస్తున్నారా? బాధపడవద్దు. ఎందుకంటే మనము చేస్తున్న స్వార్థ పరిచర్యకు తగిన ప్రతిఫలము దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. సువార్తకు ఆటంకం చేసేవారికి దేవుని ద్వారా వచ్చే ఫలితాన్ని వారు అనుభవించబోతున్నారు. ఈరోజు మనకు కొట్టిన మాత్రాన, తిట్టిన మాత్రాన, దూషించిన మాత్రాన బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు మార్పు పొందడానికి దేవుడు సమయాన్ని కేటాయిస్తున్నాడు. మార్పు పొందితే సరే, మార్పు పొందకపోతే మరి వారి జీవితానికి పెద్ద పనిష్మెంట్ అంటూ ఒకరోజు ఉండబోతుంది. సో యేసు ప్రభువారు తన రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేక మందికి క్రీస్తును గురించి బోధించే భాగ్యం ఈరోజు క్రైస్తవ జీవితానికి దయచేశాడు. ఒక అద్భుతమైన మాట ఇక్కడ ప్రభు వాడుతున్నాడు. ఏంటంటే,
మీకు స్వస్థపరిచేది, దెయ్యాలు వెళ్ళగొట్టేది, రోగులను స్వస్థపరిచి చచ్చిపోయిన వారికి లేపేది, ఇలాంటి అనేకమైన అద్భుత కార్యాలు చేయడానికి అధికారం ఇచ్చారు. అది డబ్బులతో కొనుగోలు చేసేటటువంటిది కాదు. కానీ యేసయ్యకి విశ్వసించి యేసయ్య మాట మీద జీవించినప్పుడు మనకు లభించేటటువంటి గొప్ప ఆధిక్యతలు. సో ఆ ఆధిక్యతలు లభించినప్పుడు, ఆ స్థితి మనకు కలిగినప్పుడు దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందంటే, ఉచితంగా మీరు పొందారు కనుక ఉచితంగా ఇయ్యుడి. ఈరోజు స్వార్థ పరిచర్యలో సేవకులు ఎవరైనా డబ్బుల కోసం స్వస్థత కూటాలు, డబ్బుల కోసం ఏదేదో పరిచర్యలు చేసి సంపాదిస్తున్నారా? వద్దు. ఉచితంగా మీరు పొంది తిరిగి ఉచితంగా చేయుడి అంటున్నాడు. ఎవరైతే లోకరీత్యా చాలామంది స్వార్థకులు ఉన్నారండి. పాపం బైబిల్ పట్టుకొని కొన్నిసార్లు చెప్పులు ఉంటాయి, ఉండదు, మంచి బట్టలు ఉంటాయి, ఉండవు. దీన స్థితిలో కొందరు సైకిల్ వేసుకొని, కొందరు నడుచుకొని సేవ చేస్తూ ఉంటారు. అలాంటి సేవకులకు, ఒక మంచి ఉన్నతమైన హోదాలో ఉన్న సేవకుడు, ఒక వాహనాల్లో 4 వీలర్లో తిరుగుతున్న సేవకుడు, వాళ్ళు సేవకులే, మేము సేవకులమే, మేము ఇంత స్థితిలో ఉన్నాం, వారు అంత స్థితిలో ఉన్నారు అని ఎప్పుడు కూడా చూడకూడదు. ఒకవేళ మనం చేసే పరిచర్య వాక్యానుసారమైనదా కాదా అని పరీక్షించుకోవాలి. ఆ దీన సేవకుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు. ప్రభు సేవ కోసం చెప్పులు లేని కాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈరోజు కార్పొరేట్ సేవకులు ఒక స్వస్థత పరిచిన, అద్భుతాలు చేసిన వారి యొక్క పరిచర్యకి డొనేషన్ అడుగుతున్నారు. వేల రూపాయలు, లక్షల రూపాయలు. దాని ద్వారా ఏమవుతుంది? వారు గొప్పలవుతారు. కానీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా సేవ చేస్తున్న సేవకుడు ఎప్పటికీ సామాన్యంగానే ఉంటాడు. ఆయన వర్ధిల్లడు. కానీ అనేక ఆత్మలు మాత్రం రక్షిస్తారు. బాగా గమనించండి. చాలామంది అంటారు, పలానా పాస్టర్ గారి ద్వారా రక్షించబడ్డాం, పలానా పాస్టర్ గారి ద్వారా మాకు మేలు కలిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దేవుడిచ్చిన ఇంతటి గొప్ప ఆధిక్యత కొరకు ఆయనకు మనము మహిమపరచాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ఉచితంగా అనేక వరాలు మనకు ఇచ్చి, మన చుట్టూ ఉన్నటువంటి మన ప్రజలకు మనం ఆ వరాల ద్వారా తన రక్షణ సువార్త ప్రకటించాలని, అనేక మందికి మేలు చేయాలని మన జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ నూతన ఉదయకాల సమయంలో ఒకటి గుర్తుంచుకుందాం. దేవుడు నిన్ను, నన్ను, మనను తన బిడలుగా ఉండి తన పరిచర్య చేయడానికి ఏర్పరచుకుంటున్నాడు. కనుక ఆయనకున్న సంకల్పం, ఆయన చెప్పిన మాటలే మనము చెప్పాలి. ఆయన మనకు నియమించిన పని మనము చేయాలి. అది ఉచితంగా చేయాలి. డబ్బుల కోసం, ధనం కోసం చేయకూడదు. అప్పుడే అధికంగా మనము ఆశీర్వదింపబడి వర్ధిల్లుతాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, తన పని చేసినప్పుడు ఆయన ఉచితంగా ఎప్పుడు కూడా చేయించుకోడు. ఏ రీతిగా మనకు దీవించాలో ఆయన దీవిస్తాడు. అయితే ఆయన మహిమ కొరకు మనం బ్రతుకుతున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి, మనము గమనించుకోవాలి. ప్రభు మనకు నియమించిన ప్రతి ఒక్క పరిచర్య తన నామానికి మహిమకరంగా మనం చేయగలిగిన వారమై ఉన్నామా లేదా అని పరీక్షించుకుందాం. ఈరోజు ప్రభు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ శక్తిమంతులుగా, సామర్థ్యవంతులుగా దేవునికి మహిమకరంగా జీవించాలని ఆయన పిలుస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. రండి, ఆయన చంద్రు తలలోంచుకొని ప్రార్థన చేసి ఆ దీవెన మనం పొందుకున్న వారమై జీవిద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ పరిచయ నిమిత్తం మీరు పిలిచిన వారు, మీ చేత పంపబడుతున్న వారు, అధికారము కలిగిన వారై ప్రభు ఈ లోకంలో జయ జీవితం కలిగి ఉండే అర్హత, ధన్యత, యోగ్యత మీరు అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తున్నాము. ఈ ప్రశస్తమైన సమయమున రండి, నీ బిడ్డలందరికీ దీవించండి.
ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలు ఆత్మీయంగా బలపడి అన్ని విషయాలు మీ మహిమ కొరకు జీవించే భాగ్యవంతులే, మీకే మహిమకరి జీవించే ఆధిక్యత కలిగిన వారి ఉండే కృప అనుగ్రహించుమని ప్రార్థనలో మేము వేడుకొనుచున్నాం. తండ్రైన దేవా, మీకే స్తోత్రాలు. ఈ ప్రార్థన విన్నందులకే స్తుతిస్తూ ఈ దినముకు నూతనమైన అనుభూతి, నూతన ఆధిక్యత ఇచ్చి లోకంలో మీ కొరకు బలమైన సాధనంగా వాడబడి మీ కార్యములు చేసే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.